ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏపీలోని ప్రొహిబిటెడ్ ల్యాండ్ డీటెయిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే ఏంటి అంటే నిషేధించబడిన ప్రాపర్టీస్. ఇవి గవర్నమెంట్ అండర్లో కానీ వేరే ఏదైనా ప్రభుత్వ సంస్థల ఆధీనంలో కానీ ఉంటాయి. వీటిని కొనడం అమ్మడం వల్ల మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. వీటి ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది సైట్స్ అనేవి పర్చేస్ చేసి వాటిలో చాలా మటుకు లిటిగేషన్స్ వల్ల ఇల్లీగల్ సైట్స్ వల్ల మనీ అనేది హ్యూజ్ అమౌంట్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటి ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందుగానే మనం ఏదైనా ఒక ప్లేస్ని పర్చేస్ చేస్తున్నాం, ఐదర్ అర్బన్ ఆర్ రూరల్, అగ్రికల్చర్ కావచ్చు, లేదా ఫ్లాట్స్ లేదా హౌసెస్ ఇట్లాంటివి కావచ్చు. వీటిలో ఏదైనా కొనే ముందుగానే మనం అవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఆర్ నాట్ అని తెలుసుకోవడం మంచిది. దీనివల్ల మన డబ్బులు నష్టపోకుండా ఉంటాం. సో ఈరోజు మనకు ఏపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఒక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు చూడాల్సింది ఏంటంటే ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా ఓపెన్ చేయండి. మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. దీంట్లో స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసారంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, అర్బన్ ఆర్ రూరల్ ప్రాపర్టీస్. అర్బన్ అంటే మీకు డెవలప్డ్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అదే అగ్రికల్చర్ ఆర్ అదర్ ల్యాండ్స్ వాటి డీటెయిల్స్ కావాలంటే సర్వే నెంబర్ చెప్తే వస్తుంది. ఇక్కడ అర్బన్లోకి వచ్చేటప్పటికి మీకు డోర్ నెంబర్ తెలిసి ఉండాలి. రూరల్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి సర్వే నెంబర్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే విలేజ్, రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు అర్బన్ అనిపిస్తే డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నేను అర్బన్ డోర్ నెంబర్ ఎంటర్ చేశాను. ఈ డోర్ నెంబర్ మీద ఇటువంటి ప్రాపర్టీస్ ప్రొహిబిట్ చేయబడలేదు. సో ఇది సేఫ్ అనమాట. ఇట్లా మీకు నో డేటా వచ్చిందంటే అది నాన్ ప్రొహిబిటెడ్ ల్యాండ్, దాన్ని మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అనేది ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు నేను రూరల్ ప్రాపర్టీస్ పెట్టేసి డిస్టిక్, మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు సర్వే నెంబర్ తెలుసు, ఆ నెంబర్లో కొంచెం ప్రాబ్లం ఉందని తెలుసు. సో ఆ నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్, ఏ ఏరియా, విలేజ్ నేము, దాని నెంబరు, నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, ఏ ఇయర్ నుంచి అది ప్రొహిబిటెడ్లో ఉంది, అదర్ రెఫరెన్సెస్ ఏమన్నా ఉంటూ ఉంటుంది, ఎందుకోసం నీకు ప్రొహిబిట్ చేసినారనేది, ఏ డిపార్ట్మెంట్ ప్రొహిబిట్ చేయబడింది అనేది ఇక్కడ చూపిస్తుంది, హోల్డర్ నేము. సో దీని ద్వారా ఈ ప్రాపర్టీస్లో మీరు ఏమన్నా కొంటుంటే వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ముందే తెలుసుకొని మన డబ్బులు లాస్ కాకుండా ఉండడానికి ఇది మంచి వెబ్సైట్. దీని ద్వారా ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ ద్వారా వచ్చేసి మీరు కొంటున్న ల్యాండ్ అండ్ అదర్ ప్రాపర్టీస్ కానీ ఫ్లాట్స్ కానీ వీటి డీటెయిల్స్ను ఈ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసుకొని మాత్రమే కొనండి. లేదంటే డబ్బు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి మాటలు చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్లో వీలైనంత వరకు మనం కొనుక్కుంటే ల్యాండ్ సేఫ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం మన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీకు దీంట్లో పాటు ఈసీని కూడా సెర్చ్ చేసుకోండి. మీరు ఏదైనా ప్రాపర్టీని కొంటున్నారు, అమ్ముతున్నారు అన్నప్పుడు మీ ఈసీని చెక్ చేసుకోవాలంటే మనం కూడా ఒక క్లియర్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి ఆ లింక్ ద్వారా ఈసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.